రామచంద్ర హారతి దే గునుమా, హారతి దే గునుమా, శ్రీరామచంద్ర హారతి దే గునుమా. రామ శ్రీరామ జగదేక రామ, రామ శ్రీరామ జగదేక రామ, రమణీయ నామ రఘువంశ సోమ, హారతి దే గునుమా, శ్రీరామచంద్ర హారతి దే గునుమా. హారతి దే గునుమా, శ్రీరామచంద్ర హారతి దే గునుమా, హారతి దే గునుమా, శ్రీరామచంద్ర హారతి దే గునుమా. రామ శ్రీరామ జగదేక రామ, రామ శ్రీరామ జగదేక రామ, రమణీయ నామ రఘువంశ సోమ, హారతి దే గునుమా, శ్రీరామచంద్ర హారతి దే గునుమా. अयोध्या के राम मंदिर में आज राम नवमी की धूम, भारत के हर नागरिक को मिले राम की शुभकामनाएं, हर गली में गूंजे राम का नाम, जीवन को सजाए राम के भजना। राम नवमी की हार्दिक बधाई। जय श्री राम आवाज दूर दूर तक जाने जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। आप सभी लोगों से निवेदन है, अपने दोनों हाथ ऊपर उठाइए सभी लोग, और मुट्ठियां बांधिए और मेरे संग जय जय घोष करिए। एक भी हिंदू के हाथ नीचे नहीं रहने चाहिए। दोनों हाथ ऊपर उठा के मुट्ठियां डालना मतलब हम संगठित हो चुके हैं और संगठन का प्रतीक है एकता। दोनों हाथ ऊपर उठा के मुट्ठियां बांध के सभी लोग बोलेंगे भारत माता की। शेरों की आवाज में ऐसी ललकार होनी चाहिए ना, ये चारों तरफ जो गीदड़ घूम रहे हैं ना, ये जो भौंकते हैं, इनकी आवाज बंद हो जानी चाहिए। दोनों हाथ ऊपर उठा के जय श्री राम
दूर तक जाने शेरों की आवाज में ऐसी ललकार होनी चाहिए ना, ये चारों तरफ जो गीदड़ घूम रहे हैं ना, ये जो भौंकते हैं, इनकी आवाज बंद हो जानी चाहिए। दोनों हाथ ऊपर उठा के श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम 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 जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम जय जय श्री राम 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 जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम श्री हनुम जय जय हनुमा श्री हनुमान जय जय हनुमान। जय श्री राम जय श्री राम। అందరికీ నమస్కారం। ఈరోజు స్తంభంపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించిన అందరికీ సంతోషం, ధన్యవాదాలు. పెద్దలు వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాము. ఈరోజు స్తంభంపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఎప్పటికి ఇట్లనే జరగాలని స్తంభంపల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. ఈ రోజు స్తంభంపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది తొలిసారి కాబట్టి ఇంత చిన్న మొత్తాదులో ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సీతారామచంద్ర కళ్యాణం సందర్భంగా ఈరోజు మా సుగ్రీవ స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమము ఏదో మాకు తోచిన సహాయంగా అన్నదాన కార్యక్రమము మేము ఊరంతా కలిసి మంచిగా పండగ లెక్క కళ్యాణం తర్వాత భోజనం చేసి వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలని ఆ సుగ్రీవ స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో శ్రీ సుగ్రీవ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం సందర్భంగా ఈరోజు గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో అన్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను హాజరైన సభ్యులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ సుగ్రీవ స్వామి ఆలయం త్వరలో నిర్మించుకొని వచ్చేసరికి సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా చేయించుకోవాలని, గ్రామ ప్రజలు దీనికి అందరూ సహకరించాలని, ఇప్పటి వరకు గ్రామ ప్రజలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సీతారామచంద్రుల కళ్యాణం జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా సందర్భంగా సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకు స్తంభంపల్లిలో మనకు ప్రత్యేకత ఏంటంటే సుగ్రీవ స్వామి గుడి. ఈ ఆవరణలో మన శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకోవడం శుభదాయకం. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు.
చాలా ఘనంగా స్వామివారి సన్నిధిలో పూజలు జరిపి ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకంటే కూడా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామంలో జరిపే విధంగా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని ఎప్పుడు గ్రామస్తులు కూడా గొప్ప సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు సంతపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మొదటిసారి జరుపుకుంటున్నాం శ్రీరామనవమి వేడుకలు సంతపల్లి గ్రామంలో. చాలా అద్భుతంగా జరుగుతుంది. వచ్చేసరికి ఇంకా ఘనంగా కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందుకు వచ్చిన పెద్దలు సంతపల్లి గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जीवन को सजाए राम के भजना, राम नवमी की हार्दिक बधाई। जय श्री राम। आवाज दूर दूर तक जाना। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। आप सभी लोगों से निवेदन है, अपने दोनों हाथ ऊपर उठाइए सभी लोग और मुट्ठियां बांधिए और मेरे संग जय जय घोष करेंगे। एक भी हिंदू के हाथ नीचे नहीं रहने चाहिए। दोनों हाथ ऊपर उठा के मुट्ठियां बांधना मतलब हम संगठित हो चुके हैं और संगठन का प्रतीक है एकता। दोनों हाथ ऊपर उठा के मुट्ठियां बांध के सभी लोग बोलेंगे माता की। స్తంభంపల్లి గ్రామం బోయిన్పల్లి మండలంలో శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. మరియు స్తంభంపల్లి గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందులో నన్ను ఆహ్వానించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. మీ అభిమాన ఛానల్ విదాబీ క్రియేషన్స్ మరియు నేను మీ అభిమాన నటుడు హనుమాన్ కనపర్తి.